Hi friends, welcome to Wi-Fi videos. Please subscribe and click bell icon. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. మేడారంకి మార్నింగ్ 4:00కి స్టార్ట్ అయినాము. రీచ్ అయ్యే వరకు 7 అయింది. ఇది కనిపించేది మనకు జంపన్న వాగు. ఇది సమ్మక్క సారలక్క గద్దె. మేము దర్శనం చేసుకున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్‌తో అందరం బయటకు వచ్చాము దర్శనం చేసుకొని. మొక్కుబడులు ఉండేది మేకతో. మేము మేకతో మొక్కుబడితో చేసుకున్నాము. మేక జడితిచ్చింది. ఇలా మటన్‌ను చిన్న చిన్న ముక్కలు చేశాము. తర్వాత అందరూ వంటలు చేసుకున్నారు. తర్వాత అందరము కలిసి తిన్నాము. మా పెద్దవాళ్ళు చూసారు గదా! వాళ్ళ వర్క్స్‌లో వాళ్ళు బిజీగా ఉన్నారు. తర్వాత ఈ కనిపించే మేము వచ్చిన వెహికల్స్‌లో వచ్చాము. ఆల్‌మోస్ట్ 40-50 మంది వచ్చాము. మేము ప్రతి సంవత్సరం వస్తాము. మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. మేము రిటర్న్ అవుతున్నాము. పూర్తి వివరాలు మనకు ఈ వీడియోలో ఉంటుంది చూడండి. సమ్మక్క సారలమ్మ జాతరనేది ములుగు జిల్లా తాడువాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగు. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగ గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగు ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి 10 కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా. ములుగు జిల్లా కేంద్రం నుండి 40 కిలోమీటర్ల దూరంలో తాడువాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండకోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కట్టపడే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా, అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క సారక్క. దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా గనటికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపట్టానలు బియిస్తారు, మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1990లో రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. ఆదివాసీల సాంప్రదాయాన్ని, కట్టుబొట్టును ముందు తరాలకు చూపించడానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియంని ఏర్పాటు చేసింది. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో బరినె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు 2 గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజున సాయంత్రము ఆవాహన పలికి దేవతలను 2రిని తిరిగి యద్ధస్థానానికి తరలిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం, బెల్లం నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజన వాళ్లే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. సుమారు 1 కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర. ఈ జాతర ఆసియాలోనే అతి పెద్ద జాతర. నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతములోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్టు మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. సమ్మక్క వారికి పుట్టుమీద కనిపించే సమయంలో చుట్టూ పులులు, సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెని దైవాంశ సంభూతురాలిగా భావించారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు కోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. ఆమెను అతని మేనలుడైన మేడారమ పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేశాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారమ పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో
పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు సమ్మక్క సారక్క, జంపన్న, కేసతని, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగవాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటినుండి సంపెంగవాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది. ఈక సమ్మక్క యుద్ధభూమిలో కాకల తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలుకగుట్టవైపు వెళ్లుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కాని ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటినుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇది మొత్తం సమ్మక్క చరిత్ర. మేము మార్నింగ్ 4 o'clockకి బయలుదేరాము. మేడారం రీచ్ అయ్యే వరకు మాకు 7 అయ్యింది. ఈ కనిపించేదే మనకు జంపన్న వాగు. మార్నింగ్ మా వాళ్ళు టీ తాగుతాను అని ఇక్కడ టీ తాగుతున్నారు. అక్కడ చాలా వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. మేము దర్శనానికి వచ్చాము. చాలా మంది ఉన్నారు. ఈ తలపైన పెట్టుకున్నది బంగారము, అంటే బెల్లంను బంగారంగా కొలుస్తారు. అమ్మవారికి నైవేద్యంగా ఈ బంగారాన్ని, అంటే బెల్లపు బంగారంని నైవేద్యంగా ఇస్తారు. ఇక్కడ కోరిన కోరికలు సమ్మక్క సారలమ్మ తమ కోరికలను తప్పక తీరుస్తుంది. ఇది భక్తుల ప్రగాఢ నమ్మకము. మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మా మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తాము. కోరిన కోరికలు చాలా అమ్మవారి మహిమతో కోరిన కోరికలు తీరుస్తుంది. ఇది ఒక గిరిజనుల జాతర. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనుల జాతర. ఇది మనకు కనిపించేది గోవిందరాజుల గద్దెలు. ఇంత ముందు చూసింది మనకు సమ్మక్క సారలమ్మ గద్దె. ఇది కనిపించేది మాత్రము మనకు గోవిందరాజుల గద్దెలు. మొదటగా సమ్మక్క గద్దె ఉంటుంది, తరువాత సారలమ్మ గద్దె ఉంటుంది, తరువాత గోవిందరాజులు. ఇప్పుడు మనకు కనిపించేది పగిడిద్దరాజు గద్దె. ఇప్పటి గవర్నమెంటు 1,50,000 కోట్లతో ఈ మేడారంను, సమ్మక్క సారలమ్మ టెంపుల్ను చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు. చూశారు కదా ఎంతమంది భక్తులు వచ్చారు. ఇంకా పనులు పూర్తిగా అవుతున్నాయి. ఇంకా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయితే టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రోడ్లు అన్నీ చాలా అద్భుతంగా కనబడతాయి. మేకతో మొక్కిన వాళ్ళు మేకతో అమ్మవారికి బలి ఇస్తారు. అదే విధంగా బంగారంతో మొక్కిన వారు బెల్లము నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఫ్యామిలీ ఫోటో తీసుకుంటున్నారు. ఇప్పుడే మా దర్శనం కంప్లీట్ అయ్యింది. అందరం బయటికి వస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 40 నుండి 50 మంది మా ఫ్యామిలీస్ తమ వెహికల్‌లో చేరుకున్నాము మేడారంకి. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. వెళ్తున్నాము. ఎల్పాక విలేజ్ మనకు సమ్మక్క టెంపుల్ నుంచి ఒక 2 కిలోమీటర్లు వస్తుంది. అక్కడ మనకు అన్ని వంట సామాను ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అన్ని షాప్స్ ఉంటాయి. మేకలతో సహా అన్నీ మనకు అక్కడ కోళ్ళు, మేకలు అన్నీ దొరుకుతాయి. ఫైనల్ ఎంత అది? ఒకటే ముచ్చట మావాడు 7:30 కాదు వాడు. ఇక ఆ 7:30 అయితే బయట తిరిగేది.
మేడారంలో కోళ్ళు, మేకలు కొంచెం మనం అనుకున్న దానికంటే రేట్ ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా అన్నీ అక్కడ దొరుకుతాయి. మేము మాత్రము ఇంటికాంచెల్లి మా వెహికల్‌లో తీసుకొని వచ్చాము. మేకతో మాకు మొక్కు ఉండే. అందుకే మేకతో చేసుకుంటున్నాము. మేక జడితిచ్చింది. ఇక మేకను కట్ చేసాము. ఇలా అక్కడ మేకను కట్ చేసే వాళ్ళు కూడా దొరుకుతారు. అదే విధంగా మేకను కట్ చేసి ముక్కలు గూడా చేసి వాళ్ళే ఇస్తారు. ఒక మేక కటింగ్‌కి ఒక 800 తీసుకుంటారు అక్కడ. మేక కటింగ్ అయ్యేలోపు మా వాళ్ళు ఒక 4 కోళ్ళు తీసుకున్నారు. మంచిగా వాటిని కబలిచ్చి, పసుపు పెట్టి ముక్కలుగా కడిగిపిచ్చుకుంటున్నారు. మేడారంలో అన్నీ దొరుకుతాయి. కానీ కొంచెం రేట్ ఎక్కువ. రోడ్ సైడ్ చూడండి ఇలా చాలా షాప్స్ ఉంటాయి. మనకు దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. మందు, బీర్లు, విస్కీ, బ్రాండీ, చాక్లెట్‌లు, బిస్కెట్‌లు, టమాటాలు, కూరగాయలు, పప్పులు, ఉప్పులు అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మేక మొత్తం కటింగ్ అయిపోయింది. ముక్కలు గూడా చేశాము. మేము మా ప్లేస్‌కి వెళ్తున్నాము. ఇక్కడ మొత్తము ఎటు చూసినా ఓపెన్ ప్లేసే. ఆ ఓపెన్ ప్లేస్‌లోనే మనము వంట చేసుకోవాలి. మేమొచ్చిన వెహికల్స్. చూడండి మేము ఎంతమంది వచ్చాము. ఆల్‌మోస్ట్ ఒక 40-50 మంది. మా పిల్లల గురించి ఇట్లా టెంట్ వేసాము. వాళ్ళు దాంట్లో ఆడుకుంటున్నారు. మా పెద్దవాళ్ళు వంటలు చేస్తున్నారు. మటను, చికెన్ కర్రీ అందరికి. మేమొచ్చిన వెహికల్ చుట్టూ చూడండి ఎటు చూసినా ఇప్పుడే మా బావ వాళ్ళు వచ్చారు హైదరాబాద్ నుంచి. వాళ్ళు కొంచెం లేట్ అయ్యింది. అంతలోపు వంటలు గూడా కంప్లీట్ చేసుకున్నాము. చూసారు గదా! ఎంత కోలాహలంగా ఉందో అక్కడ ఓపెన్ ప్లేస్‌లో. చాలా అద్భుతంగా ఉంటుంది. సంవత్సరానికి కానీ, ఒక 2 సంవత్సరాలకు కానీ ఇలా వంటలకు వచ్చి చేసుకుంటే ఆ రిలేషన్‌షిప్స్ కానీ, ఆహ్, ఈ రోజులల్లో ఆ స్ట్రెస్ గాని కొంచెం మనకు రిలీఫ్‌గా ఉంటుంది. చూసారు గదా! వీళ్ళు మామూలు టైంలో కలవాలంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇప్పుడు చూడండి దాదాపు ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అందరం కలిసాము. జనరల్‌గా అయితే కలుస్తాం గానీ, ఇంత టైమ్ స్పెండ్ చేయడము చాలా తక్కువ. మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు వాళ్ళు చాలా రోజుల తర్వాత కలిసారు. అలా వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ అలా టైమ్ స్పెండ్ చేశారు. హైదరాబాద్ నుంచి టెంపో ట్రావెలరు, తర్వాత మంచిర్యాల, కరీంనగర్ ఇలా మా చుట్టాలు అందరూ ఇలా గ్యాదర్ అయ్యి అమ్మవారి మొక్కులు తీర్చుకొని, ఇక్కడ వంటలు కంప్లీట్ చేసుకొని అందరము భోజనాలు చేస్తున్నాము. చాలా అద్భుతంగా అమ్మవారి మహిమతో మేము కోరిన కోరికలు ఆ అమ్మవారు ఎప్పుడూ తీరుస్తూనే ఉంటుంది. అందుకే ఈసారి కూడా అమ్మవారి మొక్కులను తీర్చుకోవడానికి మేము ఈ మేడారంకు వచ్చాం. మామూలుగా జాతర టైంలో ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ వాళ్ళు మనకు పవర్ సప్లై కానీ, తర్వాత వాటర్ సప్లై కానీ అన్నీ ఇస్తారు. చూసారు కదా మా పెద్దవాళ్ళు. వాళ్ళు తింటూ వాళ్ళు అలా టైమ్ స్పెండ్ చేశారు. ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి షాప్‌లలో దొరుకుతాయి. చిన్న చిన్న టెంట్‌లేసుకొని ప్రతి ఒక్కటి అమ్ముతారు. గవర్నమెంట్ కూడా మనకు నైట్ స్టే చేయడానికి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక 2, 3 రోజులు కాదు 4, 5 రోజులు కూడా ఉండేటోళ్ళు చాలా మంది ఉంటారు. చూసారు కదా కరెంట్ పోల్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ కరెంట్ పోల్స్ నుంచి మనము వైర్ లాగి మనం పవర్ సప్లై కూడా వేసుకోవచ్చు. వాటర్ సప్లై కూడా మనకు ఎవ్రీ 1 అవర్‌కి ఒకసారి వాటర్ రిలీజ్ చేస్తూనే ఉంటారు. లేడీస్‌కి వాష్‌రూమ్స్ కూడా ఉంటాయి. అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. కరెంట్ పోల్స్ గానీ, వాటర్ గానీ, బోరింగ్ గానీ ప్రతి ఒక్కటి మనకు అక్కడ ఉంటుంది. మనకు ఆహ్, కరెంట్ పోల్స్ తర్వాత వాటర్ సప్లై దగ్గరలో మనము ప్లేస్ చూసుకొని ఉంటే ఒక 2, 3 డేస్ అయినా ఈజీగా ఉండవచ్చు. మేము ఎప్పుడు వచ్చినా మినిమమ్ 2-3 డేస్ ఉంటాము. ఫ్యామిలీ అందరం కలిసి మినిమమ్ ఒక 40-50 మంది ఈజీగా వస్తాము. అక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి 2 డేస్ ఈజీగా ఉంటాము. ఉండవచ్చు కూడా. మా యాక్టివిటీస్ పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. మేము రిటర్న్ అవుతున్నాము మా వెహికల్స్‌లో. ఆల్‌మోస్ట్ ఇంటికి రీచ్ అయ్యడానికి మాకు ఆల్‌మోస్ట్ నైట్ 11:30, 12 అయింది. అన్ని రోడ్లు
మేడారంకు వెళ్ళే అన్ని రోడ్లు చాలా బాగా ఉన్నాయి. ఈజీగా కనెక్టివిటీ చాలా బాగా ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. Hi friends, welcome to Wi-Fi videos. Please subscribe and click bell icon.